ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు తులారాశి వారికి అన్ని బంగారు అవకాశాలు కలుగుతాయి. మీ కెరియర్ని మీరు మెరుగుపరుచుకోవడానికి చాలా మంచి అవకాశాలను పొందుతారు. మీరు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మీరు భిన్నంగా మరియు విభిన్నంగా మరియు మెరుగ్గా పనిచేయడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి. కొత్త వ్యాపారం చేయాలి అనుకునే వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. టూర్ మరియు ట్రావెల్ విమానయానానికి సంబంధించిన వ్యక్తులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ లేదా కొన్ని వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు అధికార వర్గం నుండి సానుకూల స్పందన పొందవచ్చు. చిన్న పనులకు మీకు ఎక్కువ సమయం పట్టవచ్చు. కొంతమంది వ్యక్తులతో మీకు వాదన ఉండవచ్చు. తల్లిదండ్రుల సహకారం తక్కువగా ఉంటుంది. ఇది మీ సమస్యను కొంచెం పెంచవచ్చు. మీ ఖర్చులు పెరగవచ్చు. మీరు మీ ఖర్చులపై నియంత్రణ ఉంచాలి. పక్షులకు లేదా మూగజీవాలకు ఆహారాన్ని తినిపించడం ద్వారా మీ కష్టాలు కొంచెమైనా తొలగే అవకాశం ఉంటుంది. మీ భాగస్వామి మానసిక స్థితిపై శ్రద్ధ వహించండి. మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకోవచ్చు. మీ భావాలను వ్యక్తీకరించడానికి మీరు ధైర్యాన్ని ప్రదర్శించాలి. ఈరోజు మీరు ఆసక్తికరమైన మరియు ఆకర్షణీయమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. ఈరోజు మొదలైన సంబంధం చాలా కాలం పాటు కొనసాగుతుంది. ముందుగా తమ ప్రేమను పెళ్లిగా మార్చుకునే వాతావరణం సృష్టించుకోవచ్చు. మీ సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా ఆరోగ్యం వికసిస్తుంది. మీరు ఎవ్వరికైనా అప్పు ఇచ్చి చాలా ఏళ్లు గడుస్తున్నట్లయితే అది ఈరోజు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు ప్రయోజనకరమైన రోజు కానుంది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో అతను మీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేస్తాడు. కావున జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి కెరియర్లో ఈరోజు మంచి అవకాశాలు వచ్చే సూచనలైతే ఉన్నాయి. అయితే ఈరోజు సమయాన్ని వృధా చేసుకోకండి. పనికిరాని విషయాలలో మీ సమయాన్ని వృధా చేయకండి. తులారాశి వారు సోమరితనానికి దూరంగా ఉండాలి. లేకపోతే మీరు పొందుతున్న ఈ అవకాశాలు మీ చేతుల నుండి చేజారిపోవచ్చు. ఉద్యోగ రంగంతో పాటు కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు మీ కుటుంబానికి సమయాన్ని కేటాయించాలి అని గుర్తుంచుకోండి. వారితో కూర్చుని ఉన్నంతసేపు ఆనందంగా ఉండండి. ఒంటరిగా ఉన్న వ్యక్తులకు శుభవార్తలు అందుతాయి. వారి జీవితంలో కొత్త వ్యక్తి రావచ్చు. ఈరోజు తులారాశి వారి బంగారు అవకాశాలను అందిస్తుంది. మీరు కొద్దిగా ప్రయత్నిస్తే చాలు మీకు మంచి లాభాలు రావడం అనేది జరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి అదృష్ట రంగు ఎరుపు రంగు. ఈరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.